కర్నూలు జిల్లాలో తెలుగు తమిళుల మధ్య వివాదం హాట్ టాపిక్ గా మారింది. కొడుమూరులో మంత్రి అచ్చెన్నాయుడు సభలో అవమానంపై మంత్రి టీజీ భరత్ పార్టీ నేతల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. తనను అనవసరంగా గెలకొద్దని హెచ్చరించారు. తనతో రాజకీయం చేయాలనుకుంటే తట్టుకోలేరని వార్నింగ్ ఇచ్చారు. తాను ఎవరి నియోజకవర్గంలో వేలు పెట్టడం లేదని, తన జోలికి రావద్దంటూ తీవ్రంగా ఫైర్ అయ్యారు. టీడీపీ అధికారంలో ఉన్నంత కాలం తానే మంత్రిగా ఉంటారని, జాగ్రత్తగా ఉండాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు తన టార్గెట్ అభివృద్ధేనని స్పష్టం చేశారు. ప్రస్తుతం టీజీ భరత్ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు కర్నూలు జిల్లా రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. ఇంతవరకు పదవి వచ్చిన తర్వాత పెద్దగా రాజకీయాలు చేయలేదు. నేను అది తెలుసుకోవాలా. నన్ను రాజకీయాలు చేసి నన్ను గెలకాలనుకుంటే ఇంకా నా స్ట్రాటజీ ముందు ఎవడు పనికిరాడండి. అది నేను తెలుసు. వాళ్ళకి నేను చెప్పదలుచుకున్నా. అంతకుముందు మంత్రులైనారు, చాలామంది మంత్రులైనారు. ప్రతి ఒక్క మంత్రి ప్రతి ఒక్క దాంట్లో ప్రతి నియోజకవర్గంలో ఏదో రకంగా వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి మీకు తెలియకుండా చాలా చేశారు. నేను ఆ పనులు చేస్తలే. ఏ నియోజకవర్గంలో కూడా నేను రెస్పెక్ట్ ఇచ్చి ఏ వాళ్ళకి ఎమ్మెల్యేస్ కానీ ఇన్ఛార్జెస్ కానీ ఎక్కడా కూడా వాళ్ళకి తెలియకుండా నేను గెలకడంలే. సో నేను అనేది మైండ్లో పెట్టుకోండి. నేను మంత్రి ఉంటా, 5 ఏళ్ళు కాదు, తెలుగుదేశం పార్టీ ఉన్నన్నాళ్ళు నేను మంత్రి ఉంటా. ఇక్కడ మీరు గెలిపిస్తా పోండి, ప్రజలకి సేవ చేస్తా. మనం చూసాం కదా టీజీ భరత్ చేసినటువంటి కామెంట్స్. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారినటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే కూటమి నాయకులు అంటే టీడీపీకి సంబంధించి లేదంటే జనసేనకు సంబంధించి నాయకుల మధ్య కింది స్థాయిలో ఏదైనా విభేదాలు రావడం మనం చూసాం. కానీ ఇప్పుడు టీడీపీలోనే వర్గ విభేదాలు చాలా స్ట్రాంగ్ గానే కౌంటర్ ఇస్తున్నారు టీజీ భరత్. అయితే దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి ధరణి కిషోర్ ద్వారా తెలుసుకున్నాం. ధరణి కిషోర్, అధిష్టానం ఏమైనా ఇన్వాల్వ్ అవుతుందా ఇన్సిడెంట్ కి సంబంధించి? ఆశా, ఈ యొక్క మంత్రి టీజీ భరత్ చేసిన వ్యాఖ్యలు మాత్రం అత్యంత కీలకంగా భావించాలి. ఎందుకంటే అత్యంత వివాద రహితుడుగా ఉన్నటువంటి టీజీ భరత్ కే కోపం వచ్చే విధంగా రాజకీయాలు తన చుట్టూ జరుగుతున్నాయంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. అయితే 2 రోజుల క్రితం ఏదైతే ఉల్లి రైతుల నష్టపరిహారం చెల్లించేటువంటి సభలో కోడుమూరులో జరిగినటువంటి మంత్రి అచ్చెన్నాయుడు సమక్షంలో జరిగినటువంటి సభలో ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి విష్ణువర్ధన్ రెడ్డి, ఎవరైతే నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉన్నాడో, ఆయన కనీసం మంత్రిగా ఉన్నటువంటి తన పేరును ఆయన స్టేజ్ మీద పిలవకపోవడం, ఉచ్చరించకపోవడం అన్నది అటు భరత్ కార్యకర్త సంబంధించినటువంటి క్యాడర్ లో కూడా పూర్తి అసహనం వ్యక్తం చేశారు. ఈవెన్ దో ఈ అంశం మీద పార్టీ పెద్దలు కూడా నియోజకవర్గ ఇన్ఛార్జ్ విష్ణువర్ధన్ రెడ్డి వద్ద ప్రస్తావించిన నేపథ్యం కనపడింది. అయితే ఈ అంశంలో పూర్తిగా కూడా ఏదైతే కోడుమూరు నియోజకవర్గానికి పరిమితం కావాల్సినటువంటి విష్ణువర్ధన్ రెడ్డి కదా అతని అనుచరులు ఇటు కర్నూలు నియోజకవర్గంలో వేలు పెడుతున్నారన్న అంశం కదా కొన్ని రోజులుగా కూడా ఇరువురు నాయకుల మధ్య కూడా స్వల్పంగా విభేదాలు ఉన్న నేపథ్యంలో ఈ యొక్క వ్యాఖ్యలు అంటే ఆయన కోడుమూరు సభలో చేసినటువంటి విధానానికి వ్యతిరేక కౌంటర్ గా భరత్ నిన్న ఈ వ్యాఖ్యలు చేశాడని మనం భావించాలి. ఎందుకంటే తాను ఎప్పుడు కూడా ఎవరి నియోజకవర్గంలో మంత్రిగా ఉంటూ నేను ఎక్కడా కూడా వేలు పెట్టట్లేదు, ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు. కాబట్టి తన నియోజకవర్గంలో ఎవరు రావద్దు, తన అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాను, నాతోనే రాజకీయాలు చేయాలనుకుంటే మాత్రం నేను టీడీపీ అధికారంలో ఉన్నంత కాలం మంత్రిగా ఉండే అవకాశం ఉంటుంది. నా పనితీరేంటో ముఖ్యమంత్రికి చంద్రబాబు నాయుడుకి అలాగే లోకేష్ కు తెలుసు. కాబట్టి ఎవరు కూడా నన్ను గెలికే ప్రయత్నం చేయొద్దండి, మీరు తట్టుకోలేరు, నా స్ట్రాటజీ ముందు మీరు నిలవలేరు అంటూ ఆయన తెలుగుదేశం పార్టీలోని ఒక అగ్రనాయకత్వానికి అంటే నియోజకవర్గ స్థాయి నాయకత్వానికి ఆయన హెచ్చరికలు జారీ చేయడం అన్నది మాత్రం ఇప్పుడు చాలా హాట్ టాపిక్ గా మారింది. గతంలో కర్నూలులో పనిచేసిన కొంతమంది మంత్రులు ఇతర నియోజకవర్గాల్లో ఎలా చేతులు పెట్టారో అందరికీ తెలుసు. నేను ఆ పద్ధతికి విరుద్ధంగా ఓన్లీ అభివృద్ధి మంత్రంగా ముందుకు వెళ్తున్నాను. కాబట్టి నన్ను ఎవరు టచ్ చేయకండి, నా యొక్క స్ట్రాటజీని మీరు తట్టుకోలేరు, మీ రాజకీయ భవిష్యత్తు అంధకారంగా మారే అవకాశం ఉంటుందన్న రీతిలో ఆయన హెచ్చరికలు జారీ చేయడం మాత్రం తెలుగు తమ్ముళ్లలో తెలుగుదేశం పార్టీలో ఈ యొక్క తీవ్ర చర్చ జరుగుతున్న పరిస్థితి కనపడుతోంది. ఏదేమైనప్పటికీ ఈ అంశంలో టీడీపీ అధిష్టానం పై స్థాయి నుంచి కూడా జోక్యం చేసుకుంటుందా లేక ఎలాంటి ఈ యొక్క వివాదాన్ని ఎలా సద్దుమణుతుందన్నది మాత్రం ఆసక్తికరంగా మారింది. అయితే ఈ యొక్క మొత్తం వ్యవహారం అంతా కూడా కోడుమూరులో జరిగినటువంటి సభ కేంద్రంగా జరిగిన నేపథ్యంలో ఈ అంశాలు అటు మంత్రి అచ్చెన్నాయుడుకు కూడా నోటీసులో ఉన్న నేపథ్యంలో ఈ భరత్ చేసిన వ్యాఖ్యలు కూడా కీలకంగా భావించాలి. రానున్న రోజుల్లో రాజకీయం ఏ విధంగా ఉంటుంది, తెలుగు తమిళ మధ్య సయోధ్య కుదురుతుందా లేదా అన్నది మాత్రం ప్రశ్నార్థకంగానే మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆశ. రైట్ ధరణి కిషోర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.